అబ్బా అబ్బా చంపేస్తుంది భయ్యా ఈ వర్షం. నేను బైక్ ట్యాక్సీకి వచ్చిన రోజు మాత్రం ఈ వర్షం దుమ్ము రేపుతుంది. ఈ రోజు 1000 రూపాయలు సంపాదిద్దామని అనుకున్నా, బట్ ఈ 1000 రూపాయలు అవుతాయో లేదో తెలియదు. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చరికి 5 గంటల 14 నిమిషాలు అవుతుంది. ఎప్పటిలాగానే ర్యాపిడో, ఓలా ఈ 2 యాప్స్ కూడా లాగిన్ చేశాను. ఊబర్ అకౌంట్ సస్పెండ్ అయింది కాబట్టి ఊబర్ డిలీట్ చేశాను. ర్యాపిడో లాగిన్ చేసిన వెంటనే ఒక పార్సల్ ఆర్డర్ అయితే వచ్చింది. రాగానే ఆ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాం. పికప్ లొకేషన్ చూస్తే 550 మీటర్స్ చూపిస్తుంది. ఈ టైంలో పార్సల్ ఆర్డర్ తీసుకోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ లో కస్టమర్ తో వెహికల్ నడిపించాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే కానీ పార్సల్ అయితే పట్టుకుంటూ ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ పాయింట్ అయితే వచ్చాను. చాలా చిన్న ఐటమ్ అయితే ఇచ్చారు ఈ కస్టమర్. ఇదేదో బొమ్మల స్టిక్కర్ లా ఉంది. దీన్ని అయితే సేఫ్ గా బ్యాగ్ దగ్గర అయితే పెట్టేశాను. ట్రిప్ అని స్టార్ట్ చేసిన 123 రూపీస్ అమౌంట్ అనేది చూపించింది. అమౌంట్ ఇక్కడ కాదు, డెలివరీ పాయింట్ దగ్గర ఇస్తారని చెప్పారు. ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే 13 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి డెలివరీ పాయింట్ కి. డెలివరీ పాయింట్ ఎక్కడ అని చూస్తే సైనిక్పూర్ అయితే చూపిస్తుంది. సైనిక్పూర్ వెళ్ళడం చాలా బెస్ట్. ఎందుకంటే సైనిక్పూర్ లో ఆర్డర్స్ బాగా ఉంటాయి. ఆ ఏరియాలో కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంటుంది. నా చేతిలో ఆల్రెడీ ఒక పార్సల్ ఉంది. ఈ ర్యాపిడోలో మరో ఆర్డర్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 200 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. ఈ ర్యాపిడో యాప్ వాళ్ళు నేను ఏమైనా సూపర్ మ్యాన్ అనుకుంటున్నారంటే డబల్ ఆర్డర్ వేస్తున్నారు. రైడ్ యాక్సెప్ట్ చేశాను అనే ఆనందం కంటే ఈ రైడ్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందనే బాధ ఎక్కువగా ఉంది. ఈ ట్రాఫిక్ చూస్తుంటే ఇప్పుడప్పుడే క్లియర్ అయ్యేలా లేదు. సంగీత్ జంక్షన్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉండింది. ఆ ట్రాఫిక్ ని తప్పించుకుంటూ పికప్ పాయింట్ అయితే వచ్చేసాను. పార్సల్ డెలివరీ చేశాను అని మీలో కొంతమంది అయితే అనుకోవచ్చు. లేదు ఇంకా పార్సల్ నా దగ్గరే ఉంది, ముందు ఈ కస్టమర్ ని డ్రాప్ చేసి తర్వాత పార్సల్ ని డెలివరీ చేయాలి. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి 8.1 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అంటే నియర్ బై సైనిక్పూరే వెళ్ళాలి. మీరు కూడా ఇలా రెండు ఆర్డర్లు యాక్సెప్ట్ చేయాలంటే సింపుల్ లాజిక్. పార్సల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి. పార్సల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే మీకు వెళ్లే టైంలో బైక్ ఆర్డర్ కూడా వస్తుంది. బట్ ఆ బైక్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు డ్రాప్ లొకేషన్ ఎక్కడుంది, మీరు వెళ్ళే రూట్లోనే ఉందా లేదా చెక్ చేసుకోండి. 90% మీరు వెళ్ళే రూట్ సైడే ఆర్డర్లు అయితే వస్తాయి. మీరు వెళ్ళే రూట్లోనే డ్రాప్ లొకేషన్ ఉంటే ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేయండి. ఒకేసారికి 2 పెట్టెలు ఒకే ఆర్డర్లో మీరు మల్టీ ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయొచ్చు. తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు. ఈ అప్డేట్ ఎప్పటి నుండో ఉంది, బట్ కొన్నిసార్లు ఈ అప్డేట్ అనేది స్ట్రక్ అవుతూ ఉంది. ఈ అప్డేట్ని వీళ్ళు పూల్ అంటున్నారు. అంటే ఏం పూలో నాకు అర్థం కాలేదు. సరే ఏదో ఒక పూలు, మనకైతే ఈ అప్డేట్ వల్ల అడ్వాంటేజ్ అయితే ఉంది. నావిగేషన్ ఫాలోతో కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వచ్చేసాను. ఫస్ట్ ఈ కస్టమర్ ని డ్రాప్ చేయాలి. ఈ ట్రిప్ లో 101 రూపీస్ అయితే చూపించింది. ఈ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత పార్సల్ ఆర్డర్ అయితే షో అవుతుంది. అక్కడికి వెళ్ళి పార్సల్ ని కూడా డెలివరీ చేసేయాలి. ఇక్కడ నేను మీకు డీటెయిల్ గా చూపిస్తున్నాను చూడండి. పార్సల్ ఆర్డర్ వ్యూ మోర్ ట్యాప్ చేయండి. గో టు డ్రాప్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే డ్రాప్ లొకేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 1.8 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. కస్టమర్ లోపలికి వెళ్ళి అమౌంట్ తెస్తా అన్నారు. అమౌంట్ అయితే ఇచ్చారు. 110 రూపీస్ అయితే ఇచ్చారు. దయగల మహానుభావుడు 100 సంవత్సరాలు బతకాలి. 101 రూపీస్ వస్తే 9 రూపాయలు టిప్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి డెలివరీ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ సైనిక్పూర్లో ఆర్డర్స్ అనేవి చాలా బాగా వస్తాయి భయ్య. లాంగ్ ఆర్డర్లు అయితే వస్తాయి. సైనిక్పూర్ వచ్చారంటే చిన్న ఆర్డర్స్ని స్కిప్ చేయండి. లాంగ్ ఆర్డర్ వచ్చినంత వరకు కొంచెం వెయిట్ చేయండి. మంచి ఆర్డర్లే వస్తాయి. ఓకేనా. డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాను. ఈ చిన్న పార్సల్ని మనం కస్టమర్కి డెలివరీ చేయాలి. ర్యాపిడోలో ఒక పార్సల్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చి కస్టమర్కి కాల్ చేస్తే అన్న ఈ అడ్రస్ కాదన్నా వేరే అడ్రస్ అన్న అని చెప్తున్నారు. ఆ కస్టమర్కి మళ్ళీ కాల్ చేద్దాం అంటే ఇక్కడ రిసీవర్ వేరు, సెండర్ వేరు. సెండర్ ఏమో ఈ లొకేషన్ పెట్టారు, రిసీవర్ ఏమో వేరే లొకేషన్ పెట్టినారు. ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్ చూపిస్తుంది. నేను ఇప్పుడు సైనిక్పూర్లో ఉన్నా, వెళ్ళాల్సింది అల్వార్ అని వీళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి సెండర్కి కాల్ చేస్తా. సార్ అది లొకేషన్ మీరు సైనిక్పూర్ పెట్టారు, ఆ కస్టమర్కి కాల్ చేస్తే అల్వాల్ రమ్మంటున్నాడు కదా సార్. సైనిక్పూర్ దగ్గర వచ్చింది సార్ డ్రాప్ లొకేషన్. ఆ కస్టమర్ పెట్టింది అల్వాల్. సుచిత్ర అంటే మరి ఇక్కడ కాదు కదా సార్. సుచిత్ర అంటే ఇక్కడ నుంచి నాకు 8 కిలోమీటర్ చూపిస్తుంది సార్. 8 కిలోమీటర్కి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది సార్. అక్కడ ర్యాపిడోలో అప్డేట్ కాకపోతే కస్టమర్ సార్ దగ్గర నేను తీసుకుంటాను ఎక్స్ట్రా మనీ అనేది. సరే సార్, అయితే వెళ్తున్నాను సార్. అయితే కస్టమర్ మాటలు విన్నారు కదా. ఈ కస్టమర్ లొకేషన్ తప్పు పెట్టారు. మళ్ళీ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ ఎక్స్టెండ్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి మనం నియర్ బై అల్వాల్ అయితే వెళ్ళాలి. వెళ్ళి మన దగ్గర ఉండే ఈ చిన్న ఐటమ్ని డెలివరీ చేయాలి. ఐటమ్ కూడా పెద్దదేం కాదు, ఐటమ్ చాలా చిన్నది. ఈ చిన్న ఐటమ్ని మనమైతే డెలివరీ చేయాలి. అప్పుడప్పుడు ఇలాంటి వింతలు కూడా జరుగుతూ ఉంటాయి. కస్టమర్లు డెలివరీ పాయింట్ తప్పుగా పెడుతూ ఉంటారు, డ్రాప్ పాయింట్ కూడా తప్పుగా పెడుతూ ఉంటారు. మీరు మొక్కమాటం లేకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే వస్తాను, లేకపోతే రానని చెప్పేయండి. కొత్తగా బైక్ ట్యాక్సీ చేయాలనుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్. మీరు కొత్తగా బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళైతే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాకి వెళ్ళకండి. పంజాగుట్ట, కుక్కడపల్లి ఈ ఏరియా కూడా వెళ్ళకండి. ఈ ఏరియాలో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్ లో మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళొద్దో చెప్పావు, మరి ఎక్కడికి వెళ్ళాలో చెప్పబాబయ్యా అని నన్ను అడగచ్చు. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్తాను. సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోండి. మియాపూర్ ఉంటే బాచుపల్లి సైడ్ వెళ్ళండి, ఉప్పల్లో ఉంటే చెర్లపల్లి వెళ్ళండి, సికింద్రాబాద్లో ఉంటే కోంపల్లి వెళ్ళండి. ఇలా సిటీ అవుట్స్కట్కి వచ్చిన రైడ్స్ మీరు తీసుకుంటే ఎక్కువగా ట్రాఫిక్లో స్ట్రక్ అవ్వరు. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చినా మన దగ్గర ఉన్న ఈ చిన్న పార్సల్ని ఇదే షాప్లో ఇమ్మన్నారు.
షాప్కి వెళ్తూ ఉండగా ఇక్కడ బయలుడు కనిపించాడు. సెక్యూరిటీ ఉంటాడు అనుకున్నా, కానీ కుక్క ఉంది. కుక్కని చూస్తే కింద వచ్చబడుతుంది. కుక్కలతో కాస్త జాగ్రత్తగా ఉండండి, మిస్అండర్స్టాండ్ చేసుకుని ముద్దులు పెట్టేసిందంటే ఇబ్బంది అయిపోద్ది. మొత్తానికి నా దగ్గర ఉండే ఈ చిన్న పార్సల్ ని కస్టమర్ కి డెలివరీ చేశాను. ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు కూడా ఇందులో ఓటీపీ ఎదుగుతుంది సేఫ్టీ కోసం. ఇంతకు ముందు కంప్లీట్ చేసిన బైక్ ఆర్డర్ లో అలాగే ఈ పార్సల్ ఆర్డర్ లో కలిపి 208 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయని ఇక్కడ చూపిస్తుంది. ఈ పార్సల్ ఆర్డర్ లో 123 రూపీస్ మాత్రమే బిల్ చూపించింది. ఈ కస్టమర్ మాత్రం 250 రూపాయలు అయితే ఇచ్చారు. యాక్చువల్లీ యాప్ లో బిల్ అప్డేట్ అవుతుంది అనుకున్నా, పార్సల్ లో బిల్ అనేది అప్డేట్ అవ్వదు. పోనీలే భయ్య 250 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ 13 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్లు ఎక్స్ట్రా ట్రావెల్ చేసి వచ్చాం. టోటల్ గా 21 కిలోమీటర్ కి మనకి 250 రూపాయలు అమౌంట్ అయితే ఇచ్చారు ఈ కస్టమర్. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సికింద్రాబాద్ కి రైడ్ యాక్సెప్ట్ చేసిన, డైరెక్ట్ గా పికప్ లొకేషన్ కి వచ్చి ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ అంటే 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. మన హైదరాబాద్ లో చాలా మంది జాబ్ చేసుకుంటూ బైక్ ట్యాక్సీలో కూడా వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ అయితే సంపాదించుకుంటున్నారు. ఇంకొంతమంది జాబ్ లో వర్క్ చేస్తూ ఆ శాలరీ సరిపోక బైక్ ట్యాక్సీలోకి రావాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మీరు ఈ బైక్ ట్యాక్సీలోకి రావాలనుకుంటే రావచ్చు. మీకు ఇక్కడ బాస్ అంటూ ఎవరు ఉండరు. మీరు పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, 3 అవర్స్ చేయొచ్చు, 4 అవర్స్ చేయొచ్చు. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు వర్క్ చేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను చూడండి. మీరు 4 to 5 అవర్స్ వర్క్ చేశారంటే పెట్రోల్ పోయి 500 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. డైలీ 500 రూపాయలు ఎర్నింగ్ చేసినా సరే నెల వచ్చేసరికి 15,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. బట్ ప్రతిరోజు వెళ్ళం కదా, 4 ఆదివారాలు ఉండిపోతాం కాబట్టి 2,000 తీసేయండి, 10,000 నుంచి 13,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది యావరేజ్ మనీ మాత్రమే. కొంతమంది ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. లాగిన్ చేసిన తర్వాత ఎవరికి ఎలాంటి ఆర్డర్స్ వచ్చాయి, ఎవరు ఎంతసేపు లాగిన్ ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ఎర్నింగ్స్ అనేవి పెరుగుతాయి. ఒక విషయం మాత్రం మర్చిపోకండి, ఈ బైక్ ట్యాక్స్ లో డబ్బులు ఎలా వస్తాయో దీని వెనకాల కష్టం కూడా అలానే ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా డబ్బులు వచ్చేస్తాయి అని మాత్రం మీరు అనుకోకండి. కొంతమంది మేధావులు అడుగుతారు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి భయ్యా అని చెప్పి. ప్రాబ్లమ్స్ అంటే మీ భుజం మీద కొండెత్తి మొయ్యి బాబు అని మిమ్మల్ని ఎవరు చెప్పరు. ఈ ట్రాఫిక్ స్ట్రగుల్స్, కస్టమర్ తో ఇబ్బందులు, కొంతమంది కస్టమర్ తాగి వస్తారు, కొంతమంది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఫ్రాడ్ కస్టమర్స్ ఉంటారు. వీటినే ప్రాబ్లమ్స్ అని అంటాను. కొంతమంది మహానుభావులు 1-2 గంటలు మాత్రమే బైక్ ట్యాక్సీలో లాగిన్ లో ఉండి డబ్బులు ఏమీ రావట్లేదు, పెట్రోల్కి సగం డబ్బులు పోతున్నాయని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. 1-2 గంటలు పని చేస్తే మీకు ఎలా తెలుస్తుంది? కనీసం 5 అవర్స్ లేదా 6 అవర్స్ వర్క్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకొకటి, ఫస్ట్ 2 అవర్స్ ట్రాఫిక్ లో స్టక్ అయిపోతారు, తర్వాత ట్రాఫిక్ అనేది తక్కువైపోతుంది, ఎక్కువగా లాంగ్ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువగా సంపాదించుకోవచ్చు. షార్ట్ టైం వర్క్ చేసి ఎప్పుడు డిసైడ్ అవ్వకండి ఇది బెస్ట్ కాదు అని చెప్పి. దీనికి కొంత టైం ఇవ్వండి, కొంత నేర్చుకోండి, దాని తర్వాత మీకే ఎర్నింగ్స్ అనేవి కనిపిస్తాయి. కొత్తగా బైక్ ట్యాక్సీలకు వచ్చేవాళ్ళు ఒకే యాప్తో సర్వైవ్ అవ్వలేరు. కాబట్టి మీ దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉండేలా చూసుకోండి. ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది మన ఛానల్లో క్లియర్గా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో చూస్తూ ఇంట్లో నుండి ర్యాపిడో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది. డిపెండ్స్ ఆన్ సిటీ. మీరు 3 యాప్స్ లాగిన్ చేసుకోవచ్చు. ఏ యాప్లో ముందుగా బుకింగ్ వస్తే ఆ యాప్లో బుకింగ్ తీసుకుని మిగతా యాప్స్ లాగౌట్ చేస్తే సరిపోతుంది. నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. డ్రాప్కి రాగానే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఆ ఆర్డర్స్ అయితే స్కిప్ చేశాను. 136 రూపీస్ బిల్ అమౌంట్ అనేది వచ్చింది. ఈ అమౌంట్ కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. కస్టమర్ 200 రూపాయలు నోట్ ఇచ్చారు, నా దగ్గర చిల్లర లేదు కాబట్టి ఫోన్ పేలో అమౌంట్ అయితే రిటర్న్ కొట్టేస్తున్నాను. ఈ ఆర్డర్ లో నాకు కమిషన్ కట్ అయ్యి 113 రూపీస్ అయితే వచ్చాయి. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే చాలా రైడ్స్ అయితే వచ్చాయి. కొన్ని చిన్న చిన్న రైడ్ ని స్కిప్ చేశాను, ఒక లాంగ్ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ చూస్తే 9 కిలోమీటర్ చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది అల్వాల్. మీరు హై డిమాండ్ ఏరియాలో ఉంటే, హై డిమాండ్ ఏరియా అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టాండ్, ఎంజీ బేస్ బస్ స్టాండ్ లేదా మెట్రో సిటీస్ లో ఉంటే ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తాయి. ఆర్డర్స్ వచ్చాయి కదా అని చెప్పి చిన్న చిన్న ఆర్డర్లు యాక్సెప్ట్ చేశారంటే మీ టైం వేస్ట్ అయిపోతుంది. మీరు తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలి అనే గోల్తో వచ్చారు కాబట్టి లాంగ్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయడానికి మాత్రమే చూడండి. 5 నిమిషాలు వెయిట్ చేసినా పర్లేదు, కొంచెం లాంగ్ ఆర్డర్లోనే యాక్సెప్ట్ చేయండి. 30 రూపాయల రైడ్లు, 35 రూపాయల రైడ్లు యాక్సెప్ట్ చేస్తే ఎన్ని 30 రూపాయల రైడ్లు కంప్లీట్ చేస్తే మీకు 1000 రూపాయల ఎర్నింగ్స్ వస్తాయి. ఈ రైడ్లో నేను 2 కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాను. 2ని డ్రాప్ చేయాలి. 2 అంటే మల్టీ రైడ్స్ కాదు, ఒకే రైడ్లో 2 కస్టమర్లు అయితే వచ్చారు. ఒక మదరు వాళ్ళ సన్ను, 2ని పిక్ చేసుకున్నా. నేను పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యాను. ఏంటి మేడం 2ని ఎలా నేను పిక్ చేసుకోవాలి, బైక్ ట్యాక్సీ అనేది ఒకరికే అని చెప్పి చెప్పాను. ఆ కస్టమర్ కన్విన్స్ నన్ను చేశారు. లేదన్నా రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇంట్లో చిన్న పాప ఉన్నారన్నా, బాగా ఏడుస్తున్నారు, 10 నిమిషాల నుంచి బైక్ బుక్ చేస్తున్నానన్నా, బైక్ అయితే దొరకట్లేదు, వచ్చిన ప్రతి రైడర్ మీలాగే చెప్పి వెళ్ళిపోతున్నారు, రైడ్ క్యాన్సిల్ చేస్తానన్నా, ఇంటికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అన్నా, అర్థం చేసుకోండి అని నన్నైతే కన్విన్స్ చేశారు. అందరిలాగే నేను కూడా మూర్ఖుడిలా రైడ్ క్యాన్సిల్ చేసేదానికంటే అందరిలాగే నేను కూడా మూర్ఖుడిలా రైడ్ క్యాన్సిల్ చేయకుండా రైడ్ని అయితే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే నేను కూడా మనిషినే, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఆ మేడం గారు అక్కడ కొంచెం కన్నీళ్ళతో నన్నైతే కన్విన్స్ చేశారు. కొన్నిసార్లు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మనం మనుషులకి వాల్యూ
వాల్యూ ఇవ్వాలి, హెల్పింగ్ నేచర్ అనేది మనలో ఉండాలి. కాబట్టి నేను కూడా అలాగే ఆలోచించి ఈమెకి సహాయం చేయాలి అని మాత్రమే ఈ రైడ్ యాక్సెప్ట్ చేశాను. డే టైంలో ఇలాంటి సాహసాలు చేయను. డే టైంలో ఇలాంటి సాహసాలు చేస్తే పోలీస్ మమ్మల్ని చలాన కొడతారు. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ దగ్గర 1 or 2 రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేశాను. నార్మల్గా ఇద్దరిని తీసుకొచ్చాను కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ అడగాలి, బట్ నేను హెల్ప్ చేశాను కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ అడగలేదు. ఓకే, ఈ ట్రిప్లో కమిషన్ కట్ అయ్యి నాకు మాత్రం 84 రూపాయలు అయితే వచ్చాయి. ఇప్పటి వరకు టోటల్గా ఎంత సంపాదించాము, ఎర్నింగ్స్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. ర్యాపిడో యాప్లో 4 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. 4 ఆర్డర్స్కి 407 రూపాయలు అయితే సంపాదించాను. ఫస్ట్ ఆర్డర్లో కస్టమర్ ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా కౌంటింగ్ చేసుకుంటే 500 రూపీస్ ఎర్నింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటికి. అయితే ఈ 500 రూపీస్ సంపాదించడానికి ఎన్ని గంటలు లాగిన్లో ఉన్నాను, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశామనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను సాయంత్రం 5:15 స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చరికి 8:30 అవుతుంది. అంటే 3 గంటల 15 నిమిషాలు లాగిన్లో ఉన్నాను. టోటల్గా 44 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 44 కిలోమీటర్కి 500 రూపీస్ అంటే చాలా మంచిగా ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. కస్టమర్ లొకేషన్కి వచ్చి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా. ఓటీపీ ఎంటర్ చేసి డ్రాప్ లొకేషన్ చూస్తే 16 కిలోమీటర్ చూపిస్తుంది. డ్రాప్ ఎక్కడ అని చూస్తే పంజాగుట్ట అయితే చూపిస్తుంది. కస్టమర్ని పంజాగుట్టలో డ్రాప్ చేయాలి. ప్రజెంట్ అల్వాల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి లాంగ్ ఆర్డర్లే వస్తాయని మీకు చెప్పాను కదా. ఇంతకంటే ముందు ఇంకొక మంచి ఆర్డర్ వచ్చింది. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్కి 270 రూపాయల ఆర్డర్. ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేద్దాం అనుకునేసరికి ఆ ఆర్డర్ అనేది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. ఇప్పుడు టైం 8:30 దాటుతుంది కదా. ఇప్పటి నుంచి ట్రాఫిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. హైదరాబాద్లో మెల్లమెల్లగా ట్రాఫిక్ అనేది తక్కువ అయిపోతుంది. ఈ టైంలో లాంగ్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. ట్రాఫిక్ ఏమీ ఉండదు, రోడ్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి వేగంగా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. దాంతో పాటుగా మన వెహికల్ కూడా మంచి మైలేజ్ వస్తుంది. మీరు ఎవరైనా సరే రాత్రి పూట ర్యాపిడో బైక్ టాక్సీకి వస్తే ఊబర్లో వచ్చిన బుకింగ్స్ కంటే ర్యాపిడోలో వచ్చిన బుకింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ర్యాపిడో కంపెనీకి నేనేమి డప్పు కొట్టట్లేదు, నేనేమి ప్రమోట్ చేయట్లేదు. ర్యాపిడోలో వర్క్ చేసుకుంటే రాత్రి పూట నైట్ ఛార్జ్ అమౌంట్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఊబర్లో వర్క్ చేస్తే నైట్ ఛార్జ్ అమౌంట్ అనేది యాడ్ అవ్వదు. రాత్రి పూట ఊబర్లో వర్క్ చేస్తే కిలోమీటర్కి 8 రూపాయలు 9 రూపాయలు వస్తుంది. ఆ డబ్బులతో సర్వే అవ్వలేము. ర్యాపిడోలో వర్క్ చేస్తే కనీసం 9 రూపాయల నుంచి 10 రూపాయలు 12 రూపాయలు అయితే వస్తాయి. అందుకోసమనే మీకు ఈ టిప్ అయితే చెప్తున్నాను. రాత్రి 11 గంటలు అయిందంటే సిటీ అవుట్స్కట్కి రైడ్లు వచ్చినా సరే మీరు వెళ్ళకండి. మోస్ట్లీ సిటీ లోపల ఉండడానికే ట్రై చేయండి. చర్లపల్లి, కోంపల్లి ఇలాంటి ఏరియాస్కి రైడ్స్ వచ్చాయంటే ఆ ఏరియాస్కి వెళ్ళకండి. ఆ ఏరియాస్ నుంచి మళ్ళీ రైళ్లు రావడం కష్టం అవుతుంది. ఆ ఏరియాకి వెళ్ళారంటే మళ్ళీ మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఖాళీగా సిటీ లోపల రావాల్సి వస్తుంది. కొంతమంది శనివారం, ఆదివారం ఏవైతే వీకెండ్స్ ఉంటాయో వీకెండ్స్లో మాత్రమే బైక్ ట్యాక్సీలోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. శనివారం, ఆదివారం డే టైంలో బిజినెస్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఆర్డర్స్ అనేవి చాలా స్లోగా వస్తాయి. మీరు ఇరిటేషన్ అయిపోతారు. శనివారం, ఆదివారం డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వర్క్ చేయండి. ఆ టైంలో మీకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ లొకేషన్కి వచ్చా. కస్టమర్ దగ్గర 155 రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేశాను. ఈ ట్రిప్లో నాకు వచ్చింది 144 రూపీస్ మాత్రమే. నేను ట్రావెల్ చేసింది 16 కిలోమీటర్. ఆ రైడ్ కంప్లీట్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. రాత్రిపూట మీరు వర్క్ చేస్తున్నారంటే ఆర్డర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు, ఏ ఏరియాకి వెళ్తే లాంగ్ ఆర్డర్లు వస్తాయి, ఇవన్నీ మీకైతే తెలియాలి. 1 రోజు 2 రోజులు మీరు వర్క్ చేస్తే మీకు తెలియదు. కంప్లీట్గా ఒక 1 మంత్ ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకే తెలిసిపోతుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చా. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్కి ఇక్కడ నుంచి 7.6 కిలోమీటర్ చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. కొత్తగా ఈ బైక్ ట్యాక్సీలో జాయిన్ అయిన వాళ్ళు మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తే మంచి మంచి ఆర్డర్లు వస్తాయని చెప్పి మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశారంటే మీకు లాంగ్ ఆర్డర్లు రావు. ఎక్కడి నుంచో కస్టమర్ మెట్రో స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి 2 కిలోమీటర్ మాత్రమే బుక్ చేసుకుంటారు. మీకు ఆ 2 కిలోమీటర్ రైడ్లో ఏం వస్తుంది, ఏమీ రాదు. కాబట్టి మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేయకండి. నియర్ బై బస్ స్టాండ్ ఉంటే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. లేదా ఎక్కడికైనా గల్లీ లోపలికి వెళ్ళిపోతే గల్లీ లోపల నుంచి కూడా మంచి బుకింగ్స్ అనేవి వస్తాయి. ఎవరికి 1 రూపాయి అడగకుండా మనకి మనంగానే కష్టపడి డబ్బు సంపాదించడం అనేది చాలా మంచి విషయం. కానీ ఈ బైక్ ట్యాక్సీలో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఇందులోనే జీవితాంతం ఉండిపోవాలని అనుకోకండి. దీన్ని పార్ట్ టైంగా మాత్రమే కన్సిడర్ చేయండి. పార్ట్ టైంగా వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ సంపాదించి దీన్ని పక్కన పెట్టి దీనికన్నా బెటర్ జాబ్ ఏదైనా చూసుకోండి. ఫైనల్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 76 రూపాయలు బిల్ అమౌంట్ అనేది వచ్చింది. ఈ కస్టమర్ నాకు 100 రూపాయలు ఆన్లైన్ ఇచ్చి చేసేసారు. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మళ్ళీ రైడ్ అయితే వచ్చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి నాకు 14 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది నియర్ బై చార్మినార్. అంటే చార్మినార్ కాదు, అలానే అత్తాపూర్ కాదు, అత్తాపూర్కి చార్మినార్కి మధ్యలో అయితే ఉంది డ్రాప్ లొకేషన్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K దగ్గరగా ఉన్నాం. మీరు అందరూ సపోర్ట్ చేస్తే వీలైనంత తొందరగా 100K అయితే రీచ్ అయిపోతాము. ఈ వీడియో చూసేది ఎక్కువగా రైడర్సే. స్విగ్గీ చేసేవాళ్ళు, జొమాటో చేసేవాళ్ళు, బ్లింకిట్ చేసేవాళ్ళు, బైక్ ట్యాక్సీ చేసుకునే వాళ్ళే ఈ వీడియోస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. మీరు ఒకవేళ రైడర్ అయితే
మీరు ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నారో, ర్యాపిడోనా, స్విగ్గీనా, జొమాటోనా, మీరు డైలీ ఎంత మనీ సంపాదిస్తున్నారు, ఎంత పెట్రోల్కి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1500 సంపాదించారంటే ఆ 1500 కోసం ఎన్ని గంటలు లాగిన్లో ఉంటున్నారు, ఇవన్నీ డీటెయిల్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా కోసం అడగట్లేదు, ఎవరైతే కొత్తగా ఈ బైక్ ట్యాక్సీలోకి రావాలనుకుంటారో వాళ్ళకి మీరు గైడ్ చేసే వాళ్ళు అవుతారు. ఫైనలీ డ్రాప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ దగ్గర 163 రూపీస్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. సికింద్రాబాద్లో పిక్ చేసుకున్న కస్టమర్ని నియర్ బై చార్మినార్ వచ్చి అయితే డ్రాప్ చేస్తాను. ఈ రైడ్లో కమిషన్ కట్ అయ్యి నాకు వచ్చింది 152 రూపీస్. నేను ట్రావెల్ చేసింది 14 కిలోమీటర్లు, క్లోజ్ టు 14 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు 152 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్రతి రైడ్లో ఎంతో కొంత కమిషన్ అయితే కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కమిషన్ కట్ అవ్వకుండా అయితే ఉండదు, ఓకేనా. యాక్చువల్లీ ఈ చార్మినార్ ఏరియాకి రావద్దు అనుకున్నా, బట్ రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయడం అని చెప్పి ఈ రైడ్కి అయితే వచ్చేసాను. ఈ రైడ్కి వచ్చిన తర్వాత తెలిసింది భయ్యా, హెవీ ట్రాఫిక్లో దోల తీరిపోయింది. ఓపెన్గా మాట్లాడాలంటే మీలో ఎవరైనా సరే ఈ చార్మినార్కి రావాలనుకుంటే రావద్దు. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే సీనియర్ డ్రైవర్లు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఈ చార్మినార్కి వస్తే ఎలా ఉంటుంది అనేది కొత్త వాళ్ళకి తెలియదు. 200 రూపాయల రైడ్ వస్తే ఓకే రావచ్చు, బట్ 100 రూపాయలు 70 రూపాయల రైడ్ తీసుకొని ఈ చార్మినార్ వచ్చారంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ మంచి రైడ్లు అయితే రావు, అన్ని 30 రూపాయల రైడ్లు 40 రూపాయల రైడ్లు మాత్రమే వస్తాయి. చార్మినార్కి వచ్చారంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫైనలీ ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. నియర్ బై ఇక్కడ నుంచి దోమలగూడ పికప్ లొకేషన్ వచ్చేసరికి 2.6 కిలోమీటర్ చూపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ 100 రూపాయల రైడ్ రావడానికి 30 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. అన్ని చిన్న చిన్న రైడ్లు మాత్రమే వచ్చాయి, ఆకుపక్క రైడ్లు. ఆ రైడ్లన్నీ స్కిప్ చేసుకుంటూనే కూర్చున్నా. 3 కిలోమీటర్ పికప్, 3 కిలోమీటర్లు డ్రాప్. అలాంటి రైడ్కి వెళ్తే మనకేం వస్తుంది, ఏం రాదు. ఇప్పటి వరకు 85 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 85 కిలోమీటర్కి క్లోజ్ టు 800 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి అఫీషియల్గా, ఓకే. స్టార్టింగ్లో మనం ఒక పార్సల్ ఆర్డర్ దగ్గర ఎక్స్ట్రా 80 రూపీస్ తీసుకున్నాం కదా, దాన్ని కలుపుకుంటే 900 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చినట్టే, ఓకేనా. రైడ్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాను. అక్కడ నుంచి 500 మీటర్స్ ముందుకు వచ్చాను. ఫుల్ వర్షం పడుతుంది. సమయానికి రెయిన్ కోట్ ఉంది కాబట్టి రెయిన్ కోట్ అయితే వేసుకుంటున్నాను. ఆ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. వర్షం పడిందంటే చాలు ఎక్కువగా రైడ్లు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఈ రైడ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సరేలే రైడ్ క్యాన్సిల్ అయిపోతే అయిపోయిందని నేను కూడా అనుకున్నాను. ఆ రైడ్ క్యాన్సిల్ అయిన తర్వాత అన్ని 30 రూపాయల రైడ్లు 40 రూపాయల రైడ్లు అయితే వస్తున్నాయి. బట్ ఆ రైడ్లు యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్లు వస్తారా రారా అని నాకు తెలియదు. రెయిన్ కోట్ వేసుకున్నా. ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతాను. వర్షం చాలా ఎక్కువగానే పడుతుంది. మొబైల్ తడిచిపోకుండా ఉండడం కోసం రెయిన్ ప్రొటెక్షన్ కవర్ అయితే కొనుక్కున్నాను మొన్ననే. అది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటుగా ఇది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ బ్యాగ్లో మీ వెహికల్లో రెయిన్ కోట్ అనేది క్యారీ చేయండి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం మీ వెహికల్లో ఒక పవర్ బ్యాంక్ అనేది ఉండాలి. దాంతో పాటుగా మర్చిపోకుండా ఫుల్ హెల్మెట్ అనేది పెట్టుకోండి. చాలా మంది డెలివరీ పార్ట్నర్ హాఫ్ హెల్మెట్ పెట్టుకుంటారు. హాఫ్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు ఏం ప్రొటెక్షన్ ఉంటుంది? హాఫ్ హెల్మెట్ వల్ల మీకు ఏ ప్రొటెక్షన్ ఉండదు. ఒకవేళ వర్షం పడినా సరే వర్షం చినుకులు మీ ముఖానికి తగులుతూనే ఉంటాయి. మీ మెడ మొత్తం తడిచిపోతుంది. అదే ఫుల్ హెల్మెట్ పెట్టారంటే వర్షం చినుకులు మీ ముఖం వరకు తగలవు. గ్లాస్ పెట్టుకుంటారు కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఫుల్ హెల్మెట్ పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లాస్ట్ రైడ్ 10:30 కంప్లీట్ చేశాను. మనం 5 గంటల 15 నిమిషాలకు వచ్చాం. 10:30కి మన ఎర్నింగ్స్ అనేవి క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే కంటిన్యూగా వర్షం పడుతుంది. రైడ్లు కూడా వస్తున్నాయి, బట్ నమ్మకం లేదు దొరా. ఆ రైడ్లు కస్టమర్లు వస్తారా రారా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్లు క్యాన్సిల్ చేస్తారు. అబ్బాబ్బాబ్బా ఏం వర్షం రా నాయన. వర్షం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. ఫుల్ దంచి పడేస్తుంది వర్షం. ఇలా వర్షం ఎక్కువైందంటే చాలు, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ స్టక్ అయిపోయామంటే 2-3 గంటలు ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. రీసెంట్లీ మా ఫ్రెండ్ బైక్ ట్యాక్సీలో 2000 సంపాదిద్దామని చెప్పి బయటకి అయితే వెళ్ళిండు. వర్షం పడింది, బండి స్కిడ్ కింద పడిపోయిండు. 2000 కాదు కదా 200 కూడా సంపాదించుకున్నా ఇంటికైతే వచ్చేసారు. మీలో కూడా చాలామంది ఎంతో ఎర్నింగ్ చేద్దామని చెప్పి బైక్ ట్యాక్సీకి వస్తారు. బండ్లు స్కిడ్ అవుతూ ఉంటాయి, చూసి డ్రైవింగ్ చేయండి. వర్షాకాలం కాబట్టి చాలా నెమ్మదిగా డ్రైవ్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే వర్షం దంచి కొడుతుంది. ఇంటికి వెళ్ళి మిమ్మల్ని కలుస్తాను. నేను ఈరోజు 1000 రూపీస్ ఎర్నింగ్ చేద్దాం అనుకున్నా, బట్ 1000 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేయలేకపోయాను. అన్ఫార్చునేట్లీ వర్షం వచ్చేసింది. నేను ఈరోజు టోటల్గా ఎంత ఎర్నింగ్ చేశాను అంటే కరెక్ట్గా 900 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేశాను. ర్యాపిడోలో ఫస్ట్ పార్సల్ ఆర్డర్ డెలివరీ చేశాం కదా, ఆ ఆర్డర్లో మనకి ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే వచ్చింది. మనం ఎక్స్ట్రా కిలోమీటర్లు ట్రావెల్ చేసాం కాబట్టి ఈ ఎక్స్ట్రా 100 రూపాయలు అయితే వచ్చింది. తర్వాత మధ్యలో ఒక కస్టమర్ టిప్ కూడా ఇచ్చారు. ఒకటి కాదు, ఒక 2-3 కస్టమర్లు అయితే టిప్పులు కూడా ఇచ్చారు. నేను మీకు చూపించాను కదా ప్రతిదీ కూడా. టోటల్గా 85 కిలోమీటర్లకి నాకు 900 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 1000 రూపీస్ అనుకున్నా, బట్ 900 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నాట్ బ్యాడ్, ఓకేనా. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసామంటే అప్రాక్సిమేట్లీ 250 రూపాయలు పెట్రోల్ అయితే పోయింది. 900లో 250 రూపాయలు తీసేస్తే నాకు మిగిలింది 650 రూపాయలు. 650 రూపీస్ ఎర్నింగ్స్ అంటే తక్కువ అని మీకు అనిపించవచ్చు, బట్ ఈ రైనీ సీజన్లో డైలీ 600 రూపాయలు సంపాదించడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. యావరేజ్గా ఈ రైనీ సీజన్లో 1000 రూపాయల టార్గెట్ మాత్రమే పెట్టుకోండి. ఎప్పటిలాగే 2000, 1500 చేద్దామని మాత్రమైతే అనుకోకండి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షం వస్తూనే ఉంటుంది, ఓకేనా.
రైనీ సీజన్లో వర్షం పడుతూ ఉండగా ఆర్డర్లు వస్తాయా, ఆ వర్షంలో కస్టమర్లు ఎక్కుతారా లేదనేది ఒక రోజంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. బట్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ చేయండి. ఎవరికైతే వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.